దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. బైబిల్లో నుంచి ఒక మాట చదువుకుందాము. దేవుడి యొక్క వచనము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకరముగా శూన్యముగా ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జనముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగు చీకటి వేరుపరచెను. దేవుడు వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, స్పష్టంగా నేను ఎన్నో సంవత్సరాలు విగ్రహార్థన చేశాను. సగం జీవితం మొత్తము విగ్రహార్థన చేయడంలోనే అయిపోయింది నా పని. కానీ ఏ రోజు కూడా, ఈ మాట బాగా వినండి, ఏ రోజు కూడా భూమి ఎప్పుడు పుట్టింది, ఆకాశం ఎప్పుడు సృష్టించారు, అసలు ఇవన్నీ ఎలా వచ్చినాయి, వెలుగు ఎప్పుడు వచ్చింది, చీకటి ఎప్పుడు వచ్చింది, చీకటికి వెలుగుకు ఇలా పేర్లు ఎలా పెట్టారు, ఇవన్నీ ఇవి తెలియదు నాకు. ఎందుకు అంటే నేను ఇదివరకు చేసిన ఆ విగ్రహాల దాంట్లో అక్కడ ఎక్కడ కూడా ఈ మాటలు మెన్షన్ లేవన్నమాట. చూడండి, ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ కుట్టించుకున్నా. ఈ బ్లౌజ్ ఎవరు కుట్టిరో ఆ టైలర్ పేరు ఉంటుంది అక్కడ, పలానా ప్లేస్లా కుట్టిరు అని. హల్లెలూయా కదా. సో అలాగే యేసు ప్రభువు భూమి ఆకాశమును సృష్టించిండు కాబట్టి ఆయన గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో రాయించిండు, భూమి ఆకాశములను నేను సృష్టించినాను. వెలుగు అంటే వెలుగు అయ్యింది, ఆకాశము కమ్మంటే ఆకాశం అయింది, భూమి కావాలి అంటే భూమి అయ్యింది, చీకటి కావాలంటే చీకలైంది, చీకటికి చీకటనియో పగలకి పగలనియో వెలుగుకి పగలనియో అలా పేరు పెట్టి వాటిని దేవుడు రాత్రింబగలు అని చెప్పేసి డిజైన్ చేసిండు. సో ఇవన్నీ కూడా అసలు దేవుడు బైబిల్ మొత్తం చదివి యేసుప్రభు దేవుడు అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీకు మొదటి వచనంలోనే అర్థమైపోతుంది యేసే ఈ లోక రక్షకుడు అని. హల్లెలూయా. యేసుప్రభువే ఈ లోక రక్షకుడు అని అర్థమైపోతుంది. విచ్చలవిడిగా పనికి మాలిన వీడియోలు చేసుకుంటూ, టిక్టాక్ వీడియోలు చేసుకుంటూ నా జీవితాన్ని భ్రష్టత్వానికి గురి చేసుకున్నా. ఎందుకంటే దేవుడి యొక్క మాటలు నా దగ్గర లేవు, దేవుడి యొక్క వాక్యం నాకు లేదు, ఎలా నడవాలో తెలియదు. అంటే చెప్పటోళ్ళు లేకుండా చెడిపోతారు కదా బ్రతుకు, అలాంటి బ్రతుకు అయిపోయింది. కానీ దేవుడి కృపను బట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక్కొక్క మాట నా జీవితాన్ని బంగారు బాట లెక్కలు చేసింది. ఇప్పుడు అదే ఆ మార్గంలో అనేక మందిని, చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగులోనికి తీసుకొచ్చేలాగా దేవుడు కృప చూపించిండు. సో మీ అందరి మీద కూడా ఇదే యొక్క దేవుడి యొక్క ఆత్మ దిగాలి, మీ అందరి బంధకాలు పోవాలని చెప్పేసి కోరుచున్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం కూడా. లైవ్లో ఏకీభవిస్తున్న